గుడ్ మార్నింగ్. ఈరోజు మండే. ఐ థింక్ ఈరోజు మార్కెట్ డౌన్ ఉంటుంది. బెరిష్ ఆర్ న్యూట్రల్ ఓపెన్ అవుతుంది అనుకుంటున్నాను. ఐ థింక్ నిఫ్టీ 100-150 పాయింట్స్ బెరిష్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. చూద్దాం. సో ఈరోజు అయితే నేను విజయవాడ నుంచి అయితే రిటర్న్ అయిపోయాను. ఆల్మోస్ట్ 3 days సెషన్ జరిగింది. చాలా చాలా బాగా జరిగింది. అండ్ ఎప్పుడు జూమ్ మీటింగ్స్లో మీట్ అయ్యే వాళ్ళము, జస్ట్ ఇప్పుడైతే డైరెక్ట్గా మీట్ అయ్యాం. సో చాలా హ్యాపీగా అనిపించింది. స్టూడెంట్స్ కూడా చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. అండ్ దుర్గా టెంపుల్కి వెళ్ళాము, కనకదుర్గ టెంపుల్కి, అమ్మవారి టెంపుల్కి. సో చాలా హ్యాపీ అనిపించింది బికాజ్ డైరెక్ట్ గర్భగుడి యాక్సెస్ దొరికింది, అంటే స్టూడెంట్స్ రికమెండేషన్స్తో. అండ్ దాని తర్వాత రిటర్న్, యాక్చువల్లీ వెళ్ళక ముందు నుంచే నాకు కొంచెం బాగాలేదు, అంటే జస్ట్ నార్మల్ ఇష్యూ అనుకున్నాను. సో వెళ్ళిన తర్వాత కూడా అక్కడ కూడా బాగాలేదు. కానీ సో పెయిన్ కిల్లర్స్, మెడికల్ షాప్కి వెళ్ళి పెయిన్ కిల్లర్స్తో మేనేజ్ చేశాను. వచ్చిన తర్వాత ఇమ్మీడియట్గా నా ఫ్రెండ్ డాక్టర్ అనమాట. సో తను ఇమ్మీడియట్గా టెస్ట్లు చేయాలి, చెకప్స్ చేయాలి అని అంటే, సో నిన్న మొత్తం హాస్పిటల్ చెకప్స్లో వెళ్ళాము. మొత్తం అన్ని చెకప్స్ చేశారు. సో ఇన్ఫెక్షన్, వైరల్ ఇన్ఫెక్షన్ అని వచ్చింది. బికాజ్ నాకు ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ తర్వాత ఆల్మోస్ట్ ఇది 3rd time నాకు ఇన్ఫెక్షన్ అవ్వడం. సో ఐ డోంట్ నో వై. సో నిన్న చెకప్ చేసే డాక్టర్ కూడా చెప్పారనమాట, మీరు ప్రెగ్నెన్సీ తర్వాత ఈ ఎక్సర్సైజెస్ చేయడం లేదు, సో దానివల్లనే మీకు ఇన్ఫెక్షన్స్ అవుతున్నాయి. సో బాడీ కంట్రోల్లో ఉంచండి, కొంచెం ఎక్సర్సైజ్ చేసి బాడీని తగ్గించండి అని అన్నారు. సో గత కొన్ని ఇయర్స్గా నేను స్టడీస్, అమౌంట్ సంపాదించడం, అది ఇది అనుకుంటూ హెల్త్ మీద ఫోకస్ చేయలేదు. సో ఇప్పుడు దాని రియాక్షన్ కనిపిస్తుంది. సో కాబట్టి హెల్త్ ఎంత ఇంపార్టెంటో వెల్త్ కూడా అంతే ఇంపార్టెంట్. వెల్త్ ఎంత ఇంపార్టెంటో హెల్త్ కూడా అంతే ఇంపార్టెంట్. సో హెల్త్ మీద ఫోకస్ చేయండి. సో ప్రస్తుతానికైతే నేను ట్రీట్మెంట్ జరుగుతుంది. ఆల్మోస్ట్ మార్నింగ్ అండ్ ఈవినింగ్ యాంటీబయాటిక్స్, ఇంజెక్షన్స్ వేయాలి. సో ఆల్మోస్ట్ ఐ థింక్ 4 days టైం పడుతుంది రిపోర్ట్స్ రావడానికి. ఆ లోపు ట్రీట్మెంట్ స్టార్ట్ అయ్యింది. అండ్ అది వచ్చిన తర్వాత దాన్ని బట్టి అది ఎన్ని డేస్ కంటిన్యూ అవుతుంది ఏంటి అనేది చూడాలి. సో నేను మీకు చెప్పేది ఏంటంటే, ఫస్ట్ హెల్త్ని జాగ్రత్తగా కాపాడుకోండి. చాలా పెయిన్గా ఉంది యాక్చువల్లీ. ఆల్రెడీ ఇక్కడ ఉబ్బింది కూడా ఇదంతా. సో ఫస్ట్ ప్రిఫరెన్స్ హెల్త్కి ఇవ్వండి. దాంతోపాటు మీ వెల్త్ కోసం ట్రై చేయండి. ఓకే, ఇప్పుడైతే యాక్చువల్లీ నాకు ప్లస్ పాయింట్ ఏంటంటే, నా ఫ్రెండ్ డాక్టర్ అన్నాను కదా, సో వాళ్ళకి క్లినిక్ ఉంది. అతను గవర్నమెంట్ హాస్పిటల్లో డాక్టర్. సో ఆ క్లినిక్ వలన నాకు కొంచెం బడ్జెట్లో అయిపోతుంది. నేను అందుకే ఇప్పుడు అక్కడికి వెళ్తాను. మా అత్తయ్యకి మొన్న మేజర్ సర్జరీ అయింది. సో అది కూడా వాళ్ళే చూశారు. మా అమ్మకి ఏ ప్రాబ్లం వచ్చినా, ఆస్తమా ఉంది, దానికి వాళ్ళే చూస్తారు. సో అక్కడ ఏంటంటే, బయట ఏంటంటే మొత్తం మెడికల్ అనేది కొంచెం కమర్షియల్ అయ్యింది కదా, సో చాలా హెవీగా ఛార్జ్ చేస్తున్నారు. దానివలన సో నేను ఎప్పుడు వీళ్ళ దగ్గరికి వెళ్తాను, చాలా బాగా చూస్తారు. ఎవ్రీ 1 week ఒకసారి కాల్ చేసి ఎలా ఉంది, హాస్పిటల్కి రాలేదేంటి, ఎలా ఉంది, ఇప్పుడు ఓకేనా అని కూడా మాట్లాడతారు. చాలా నచ్చింది యాక్చువల్లీ. అంటే తెలిసిన వాళ్ళ హాస్పిటల్ అని, క్లినిక్ అని చెప్పడం పక్కన పెడితే ట్రీట్మెంట్ చాలా బాగుంటుంది. వైజాగ్లో ఉన్న వాళ్ళు ఎవరైనా మీకు కావాలి అనుకుంటే మీరు వాళ్ళని రీచ్ అవుట్ అవ్వచ్చు. సో నేను ఇప్పుడు చూపిస్తాను ఎలా ఉంటుంది ఏంటి అనేది. వచ్చిన తర్వాత చూద్దాం మార్కెట్ ఎలా ఉంటుంది ఏంటో. నెక్స్ట్ ఈరోజు నుంచి లైవ్ మార్కెట్ సెషన్స్ అయితే స్టార్ట్ అవుతాయి కదా. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది అని అంటే లైవ్ మార్కెట్లో జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. సో మనము కరెంట్ మార్కెట్ డిస్కస్ చేయకూడదు, అంటే కొన్ని రూల్స్ సెబీ పెట్టింది కదా, కరెంట్ మార్కెట్ డిస్కస్ చేయకూడదు అండ్ కరెంట్ ఆపర్చునిటీస్ ఇవి చూడకూడదని.
బట్ ప్రీవియస్ డేటా మీద ఫోకస్ చేసి ఇప్పుడు కరెంట్ డేటాని అనాలిసిస్ చేద్దాము. సో మీకు ఇంకా మీకేమైనా డౌట్స్ ఉన్నా చెప్పారు అని అంటే ఎవ్రీడే ఒక టాపిక్ చొప్పున మనం డిస్కస్ చేయడము అలా చేద్దాం. మీ డౌట్స్ అని నేను క్లియర్ చేస్తాను. ఎవరికైనా కాన్సెప్ట్స్ నేర్చుకోవాలని ఉంటే వెంటనే నేర్చుకోవడం అవ్వదు, కొంచెం టైం పడుతుంది కదా. సో ఎవ్రీడే ఒక్కొక్క చిన్న చిన్న టాపిక్స్ మీద ఫోకస్ చేద్దాం. ఓకే, నేను ఎక్కువగా యూజ్ చేసే సెటప్స్, ఒక క్వాలిటీ సెటప్స్ ఏమైతే ఉన్నాయి 100% సక్సెస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నవి, అంటే 100% ఏది అవ్వదు. ఓకే, సో 80 మ్యాక్సిమం 70 to 80% ప్రాబిలిటీ ఉన్న సెటప్స్ ఇవన్నీ నేను డిస్కస్ చేస్తాను. సో లైవ్ స్ట్రీమ్కి మిస్ అవ్వకుండా అటెండ్ అవ్వండి. ఎవ్రీడే ఈవినింగ్ 4 o'clock. ఎవ్రీడే మీన్స్ మండే టు ఫ్రైడే. సో 4 o'clockకి పెట్టుకుందాము. బికాస్ ట్యూస్డే అండ్ థర్స్డే నాకు డాన్స్ క్లాస్ ఉంటుంది. సో అది 5 o'clock వెళ్ళాలంటే నేను 1 hourలో ఇది కంప్లీట్ చేయాలి కాబట్టి 4 అని ఫిక్స్ అయ్యాను. నేమ్ ఆరాధ్య క్లినిక్. ఇది మనకి లంకెల్పాలెం సిగ్నల్లో రెడ్ చెరీ ఉంటుంది. ఆ రెడ్ చెరీ పైనే పై ఫ్లోర్లో ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది. అది మనకి సిగ్నల్, లంకెల్పాలెం సిగ్నల్. సో ఇది ఎంట్రీ. చాలా బాగా చూస్తారు. ఇంకా బయట మీకు మనకి చాలా హెవీగా మెడిసిన్స్ రాస్తూ ఉంటారు కదా. సో వీళ్ళు ఎంత కావాలో అంతే మనకి మెడిసిన్స్ అవి ఇస్తారనమాట. సో నాకైతే చాలా బాగా నచ్చింది. సో ఇఫ్ ఇన్ కేస్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక మీరు కూడా వెళ్ళొచ్చు. ఏం చేస్తున్నావు నువ్వు? నా రిపోర్ట్సా? ఏమైనా అర్థమవుతుందా? మరి ఎందుకు చూస్తున్నావు? బొమ్మలు ఏమైనా అర్థమైనాయా? హాయ్ పవన్. హాస్పిటల్కి కూడా టిప్ టాప్గా రెడీ వచ్చావేంటి? చుక్క కూడా తీయాలా? చాలా స్లోగా రికార్డింగ్. If 200 points fall అయింది, 90 to 500 points. ఫాల్ కనుక సస్టైన్ అయింది అంటే మళ్ళీ మార్కెట్ బేరిష్ అవ్వచ్చు. యా